హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరోస్ సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకో. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. సో మనం లేట్ చేయకుండా సయ్యారా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాని చూసినప్పుడు నాకు ఒక ప్రభాస్ గారి డైలాగ్ గుర్తొస్తుంది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా. సో ఇప్పటి నుంచి కట్అవుట్ చూడకుండా కొన్ని నమ్మేయాలేమో. ఎందుకంటే సయ్యారా మూవీ కలెక్షన్స్ కొత్త కోయడం జరుగుతుంది బాక్స్ ఆఫీస్ వద్ద. సయ్యారా మూవీ కలెక్షన్స్ చూసి ఒక పెద్ద సినిమా భయపడి తన డేట్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. బాలీవుడ్లో వస్తున్న 25వ తారీఖున, జూలై 25వ తారీఖున బాలీవుడ్లో సన్ ఆఫ్ సర్దార్ 2 అనే సినిమా రిలీజ్కు సిద్ధంగా ఉండే. కానీ సయ్యారీ మూవీకి వస్తున్న కలెక్షన్ చూసి ఈ కలెక్షన్స్ ఇప్పట్లో ఆగేలా లేవని చెప్పి ఆ సినిమా తన డేట్ని మాత్రం పోస్ట్ పోన్ చేసుకొని తన సినిమా డేట్ని అయితే పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. ఆ విధమైన కలెక్షన్స్ అయితే సయ్యారా మూవీకి రావడం జరుగుతుంది. సో ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మోహిత్ సూరి ఇంతకుముందు ఆషికి 2 సినిమా కూడా తీయడం జరిగింది. ఆషిక్ 2 సినిమా ఎంత అద్భుతమైన ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగిందో ఆల్బమ్ వైజ్గా లేకపోతే మూవీ వైజ్గా మనందరికీ తెలిసిన విషయమే. సేమ్ ప్యాటర్న్లో వచ్చిన ఈ సినిమా కూడా టీజర్ వచ్చిన కాడ నుంచి పబ్లిక్లో ఫుల్ హైప్ అయితే పెరగడం జరిగింది. టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, లేకపోతే ఆల్బమ్ కానివ్వండి, మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కావడం జరిగింది. ఈ సినిమాలో ఎవరైతే నటిస్తున్నారో అహన్ పాండే ఇంకా అనిత్ పడ్డా, వీళ్ళిద్దరు కూడా ఫ్రెషర్స్. వాళ్ళిద్దరు కూడా డెబ్యూనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏర్పడడం జరిగింది. అద్భుతమైన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. అందుకే ఈ సినిమా కలెక్షన్స్లో కొత్త వస్తుంది. సినిమా బడ్జెట్ కేవలం 2 రోజుల్లోనే వసూలు చేసి 100 కోట్ల క్లబ్లోకి ఈ సినిమా అయితే పరిగెట్టడం జరుగుతుంది. లాంగ్ రన్లో ఈ సినిమా ఖచ్చితంగా 500 కోట్లను అయితే ఈజీగా టచ్ చేసే అవకాశం ఉంది. ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి. మరి మనం లేట్ చేయకుండా ఒకసారి సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 21,25,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 23,40,00,000 వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు అంటే ఈ రోజు ఆదివారం ఫుల్ హాలిడే కాబట్టి ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 27,50,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 72,15,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 85,76,00,000 వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా విదేశాల నుంచి ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక డీసెంట్ కలెక్షన్ తెచ్చుకోవడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు దాదాపుగా 7,68,00,000 వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మోహిత్ సూరి డైరెక్షన్లో అహన్ పాండే ఇంకా అనిత్ పడ్డా వీళ్ళిద్దరు కూడా నటించిన సయ్యారా మూవీ ఉంది. సయ్యారా మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 93,48,00,000 వసూలు చేయడం జరుగుతుంది. ఒక కొత్త హీరోకి, కొత్త సినిమాకి, ఫస్ట్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మామూలు కలెక్షన్స్ కాదు. నాకు తెలిసి మనోడు మొదటి సినిమాతోనే 350 కోట్లకు పైగా ఈజీగా వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆడియన్స్ నుంచి అంత మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. అందుకే కొన్నిసార్లు అంటాం కదా, బడ్జెట్తో ఇంపార్టెంట్ కాదు, కంటెంట్తో ఇంపార్టెంట్ అని చెప్పి. సో కంటెంట్ బేస్డ్ మీద వచ్చిన సినిమా కాబట్టి మంచి అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. సో లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు సయ్యారా మూవీకి సంబంధించిన 3 డేస్ కలెక్షన్స్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.